అనంతపురం జిల్లా నారాయణరెడ్డిపల్లిలో 8 గంటల పాటు హైడ్రామా నడిచింది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో అడ్డుకోవడం ఉద్రిక్తత ఏర్పడింది. ఉదయం 10 గంటల నుంచి అక్కడే రోడ్డుపైనే కుర్చీ వేసుకొని కూర్చున్నారు. అక్కడే భోజనం చేశారు. కోర్టు ఆర్డర్ ఉన్నా తనను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. రేపు హైకోర్టు తీర్పు ఆధారంగా వ్యవహరిస్తామని పోలీసులు కేతిరెడ్డికి చెప్పారు. అనంతరం ఆయనను కారులోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. తాడిపత్రిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని కేతిరెడ్డి ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలున్నా తనను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పారాయన. కేతిరెడ్డికి మాజీ ఎంపీ గోరంట్ల సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతుగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నారాయణరెడ్డి పల్లికి చేరుకున్నారు. పోలీసులు మాధవ్ను అక్కడికి నుంచి వెళ్లాలని కోరారు. వినతి పోయేసరికి గోరంట్ల మాధవ్ను అరెస్టు చేసి తరలించే ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. Just for your information and also submission as a ex-police officer. ఇప్పుడు ఈడ స్టే ఇక్కడ ఎక్కడ కదలం 100% కదలం. అవును, ఇప్పుడు మీ ఉత్తర్వులు మీరు ఏదో చెప్తున్నారో దీన్ని మేము కూడా స్వీకరించి ఈడ అవును సార్. ఇప్పుడు ఏ డౌట్ అని ఇది కదా రీజన్. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాధవ్ అన్నారు. గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దారెడ్డి గారిని కోర్టు ఆర్డర్ చాలా స్పష్టంగా ఆయనను ఈరోజు 10 నుంచి 11 గంటల లోపల పోలీసు వారు అన్ని రకాల భద్రతను కల్పించి ఆయనను క్షేమదాయకంగా ఊర్లో వదిలిపెట్టమని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ చాలా స్పష్టంగా ఉంది. అందులో భాగంగానే ఒక 5 వెహికళ్ళు చాలా లిమిటెడ్ మనుషులతో గౌరవ పెద్దారెడ్డి గారు ఇక్కడి నుంచి తాడిపత్రిలోకి పోతుంటే పోలీసు వారు అడ్డుకోవడం జరిగింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం కోర్టు ఆర్డర్ని కానీ లేదా రాజ్యాంగాన్ని కానీ ఏమాత్రం గౌరవిస్తలేదు అనేదానికి పెద్దారెడ్డి ఇష్యూ ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. ఈరోజు పోలీస్ వ్యవస్థ, తర్వాత కోర్టు, రాజ్యాంగం ఇవి 3 కూడా స్తంభించిపోయినవి అనడానికి ఇది మంచి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. పోలీసు వారు ఆయనను ఊర్లోకి పంపటం అనేది న్యాయము, బందోబస్తు మధ్యలో అని వాళ్లకు అనిపిస్తున్నా కూడా ప్రభుత్వం యొక్క ఆంక్షలతో ముఖ్యమంత్రి గారు, ఆయన కుమారుడు లోకేష్ బాబు వీళ్ళందరూ కలిసి అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. ఎర్రగుంటపల్లి ఫ్లైఓవర్ వద్ద మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహానికి ఆవిష్కరించారు. విగ్రహానికి క్షీరాభిషేకం చేసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఇదే సమయంలో హైకోర్టు అనుమతితో తాడిపత్రికి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వర్లను కలిసి పోలీసుల భద్రతతో తాడిపత్రికి బయలుదేరారు. హైకోర్టు ఆదేశాలతో ఆయనకు పోలీసులు భద్రత కల్పించారు. ఇరు నేతల పర్యటన నేపథ్యంలో తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు 750 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దారెడ్డిని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఎదురు వెళ్లారు. పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లి వద్ద ఆయన్ను అడ్డుకున్నారు.